ఫ్రెండ్స్, మీకెప్పుడైనా ఇలా జరిగిందా అండి? అసలు ఏం జరిగింది? ఎందుకిలా అన్నాను అనేది నేను వీడియో ఎండ్‌లో అయితే చెప్తానండి. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఎప్పటినుంచో డ్రీమ్ స్పూన్, డ్రీమ్ స్పూన్, డ్రీమ్ స్పూన్ అంటూ ఉండిందనమాట. సో, డ్రీమ్ స్పూన్ ఏంటంటే నేను ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. సో, ఈసారి ఎలా అయినా ఎళ్దామని చెప్పి మేమైతే వాళ్ళతో కూడా అయితే ఎళ్ళాననమాట. అక్కడికెళ్తే తెలిసిందేందంటే డ్రీమ్ స్పూన్‌లో శాండ్‌విచ్, బర్గరు, పిజ్జా, ఫలూడా ఇలా ఐస్ క్రీమ్ ఐటెమ్స్ సో, ఇలా అన్ని ఐటెమ్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ. సో, నాకక్కడికెళ్ళేంత వరకు తెలీదు. డ్రీమ్ స్పూన్ అంటే ఏదో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాము. ఈ డ్రీమ్ స్పూన్ అనేది ఒక కెఫే పేరు అని చెప్పి. సో, అక్కడికెళ్ళాక ఇంక సైలెంట్‌గా ఉంటామా? సో, సైలెంట్‌గా ఉండమనమాట. సో, ఏదైనా ఒక టేస్ట్ చేసేయాలి కదా అని చెప్పి ఒక అమ్మాయి పిజ్జా చెప్పింది. ఇంకొక అమ్మాయి మష్రూమ్ ర్యాప్ చెప్పింది. సో, నాకేం చెప్పాలో తెలీదనమాట. సో, మెనూ కార్డ్‌లో చూస్తే వెజ్ నగ్గెట్స్ అని ఉండింది. సో, ఇదేదో ట్రై చేద్దామని చెప్పి నేనైతే వెజ్ నగ్గెట్స్ అయితే చెప్పేసాను. తీరా తెలిసింది దీన్ని ఎందుకురా తీసుకున్నాము అనిపిచ్చింది. ఎందుకంటారా? జస్ట్ పొటాటోతో ఇంట్లో చేసిన విధంగా ఉంది. అరే! మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా! అనిపిచ్చింది. కానీ వచ్చాక తప్పదు గదా! ఈ ప్లేట్ స్టైల్ చూసేసి సో, పోనీ అని చెప్పి అలా వాళ్ళిచ్చిన 7 నగ్గెట్స్‌ని, పిజ్జాని, మష్రూమ్ ర్యాప్‌నయితే తినేసి ఎంచక్కా ఇంటికైతే వచ్చేసాము. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.